అని చెప్తున్నారనమాట. అంటే మస్తులు ఏ వాతావరణంలో వాళ్ళు నివసిస్తూ ఉండేవారో, ఆ వాతావరణాన్ని ఇక్కడ సృష్టించడం జరిగిందనమాట. మీకదిగో నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను. మళ్ళీ ఇంకొక్కసారి గుర్తు చేయడానికి జస్ట్ ఒక్కసారి గుర్తు చేసుకుంటాం అనమాట అది. ఆ మస్త్ ఆశ్రమం ఎలా ఉంటుంది? ఎక్కడుంది? అనే దాని గురించి. ఇదిగో ఇది లింక్స్ బంగ్లా. ఇది లింక్స్ బంగ్లా. ఎడం చేతి వైపు ఉన్నది లింక్స్ బంగ్లా. ఆ లింక్స్ బంగ్లాలో ఇగో మస్తులు ఇగో వెనకాతల లింక్స్ బంగ్లా తాలూకు బ్యాక్ సైడ్ ఈ మస్తులందరితో బాబా ఉన్నారు ఇక్కడ చూడండి. బెంగుళూరు మస్తాశ్రమం ఇది 1939 నుండి 1940 దాకా. బాబా ఈ ఇక్కడగో ఇలాంటి కుటీరాన్ని ఒక రెల్లుగడ్డితో కుటీరాన్ని నిర్మించుకొని ఆయన దీంట్లో ఏకాంతవాసం చేశారు. మనం గమనించాల్సింది ఇంతకుముందు కూడా అనేక సార్లు అనుకున్నాం. బాబా బెంగుళూరులో అడుగు పెట్టి అక్కడ ఆ బెంగుళూరులో ఇగో ఇది మనకి భైరవ మంగళాలో బాబా ఇచ్చేసారనమాట. ఆ భైరవ మంగళాలో సుత్తితో కొట్టినప్పుడు ఏ రోజైతే ప్రారంభం అయిపోయిందంటే అక్కడ ఏం చేశారంటే బాబా ఒక స్పైక్ అంటే ఒక గుణపాన్ని తీసుకొని భూమిలోకి దిగ్గొట్టారనమాట. ఆ రోజు స్టార్ట్ అయిపోయింది ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. సో మనం ఇక్కడ ఇవాళ ఆ ఆ దాని యొక్క ఆ ఫోటోగ్రాఫ్ ని మనం చూస్తున్నాం అనమాట. దాంట్లో ఈ మస్తాశ్రమం తాలూకు ఫోటోగ్రాఫ్ ని. సో బాబా వాంటెడ్ దమ్ టు ఫీల్ ఎట్ హోమ్. అంటే బాబా ఏమంటున్నారు? ఆ మస్తులు ఆ వాళ్ళ ఏ విధంగా ఉంటారు ఇంటి దగ్గర ఆ విధంగా ఆ విధంగా ఆ ఆ విధంగా ఉండేటట్టు బాబా ఏం చేశారంటే వాళ్ళకి ఆ అంటే వాళ్ళు ఎక్కడ ఏ వాతావరణంలో వాళ్ళు ఉంటుండేవారు, వాళ్ళు ఏ ప్రాంతం అంటే వాళ్ళు ఉంటున్న వాతావరణం ఎటువంటిది, ఒక పట్టణ ప్రాంతమా పల్లె ప్రాంతమా ఆ విధమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి అక్కడ బాబా ఆ వాతావరణంలో వాళ్ళని ఉంచారు. అక్కడ చూడండి ఆయన ఎంత కష్టపడ్డారో వాళ్ళ కోసం ముఖ్యంగా. ఆ తర్వాత బాబా వాంటెడ్ దెమ్ టు ఫీల్ ఎట్ హోమ్ అండ్ సో గ్రాస్ హట్స్ వర్ ఎరెక్టెడ్ ఫర్ దెమ్ టు లివ్ ఇన్. టీ అండ్ పాన్ స్టాల్స్ వర్ క్రియేటెడ్ and restaurants were available in a mast hotel with everything free and for the asking day and night. అంటే ఈ మస్తాశ్రమంలో బాబా చేసిన విషయం ఏంటంటే అక్కడ వాళ్ళు ఇంతకుముందు ఏ వాతావరణంలో ఉండేవారో ఆ రకమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి ఒక టీ స్టాల్ అంటే టీ దుకాణం ఒకటి, పాన్ దుకాణం ఒకటి. పాన్ అంటే తమలపాకులు మన కిల్లి వేసుకుంటాం కదా, పాన్ దుకాణం ఒకటి. ఆ తర్వాత అక్కడ వాళ్ళు ఏ విధమైన ఆ భోజనం చేసే హోటల్ ఏ విధంగా ఉండేదో మస్త్ హోటల్ అని ఒక హోటల్ అంటే మస్తుల హోటల్ అని ఒక హోటల్‌లో దాంట్లో అన్నీ ఫ్రీ అన్నమాట. నువ్వు ఎన్ని సార్లు అడిగితే పొద్దున్న, రాత్రి ఎప్పుడైనా నువ్వు వెళ్ళి ఆ హోటల్ వాడిని లేపి ఆ హోటల్‌లో ఎవరో ఒకరికి డ్యూటీ వేసేవారు బాబా. ఆ డ్యూటీ వేసి ఆ డ్యూటీ చేసిన వాళ్ళని లేపి వాళ్ళకేం కావాలంటే అది తయారు చేసి పెట్టాలి. ముఖ్యంగా బైదుల్‌కి డ్యూటీ ఉండేదన్నమాట. బైదుల్‌కి చాలా సార్లు పాపం ఆయనకి ఆ డ్యూటీ ఉండేది. అదే విధంగా ఒక్కొక్కసారి వాళ్ళెవరంటే బాబాకి దగ్గరగా ఉన్న వాళ్ళకి నొరినా మ్యాచ్‌బిల్లి కానీ ఎవరికైనా వాళ్ళు వంట చేసి బయట నుంచి అంటే అక్కడి నుంచి ఎక్కడ అంటే వాళ్ళ స్త్రీ యొక్క మండలిలోంచి అక్కడ అక్కడ చేసి ఒక్కొక్కసారి బాబాకి పంపిస్తూ ఉండేవారు. కానీ అది స్త్రీ మండలి డైరెక్ట్‌గా మస్తులకి సర్వ్ చేసిందా లేదా అనేది నాకు మాత్రం తెలీదది. ఎందుకంటే నాకెప్పుడు అది కమ్ అక్రాస్ కాలేదు నేనెప్పుడు కూడా. బట్ అక్కడి నుంచి బాబాకి వాళ్ళు పంపించేవారని మాత్రం తెలుసు. అంతవరకు నేను చదివాను. అయితే ఈ స్త్రీ మండలి ఈ మస్తులు వాళ్ళకొక వాళ్ళకొక హోటల్ అని ఉండేది. ఆ హోటల్‌లో వాళ్ళకన్ని ఏర్పాట్లు చేయబడ్డాయన్నమాట. ఆల్‌దో Iruch had been sent out with Kaka to find musts at each of the localities where Baba halted the blue bus. It was not until their stay in Bangalore that, as Iruch called it, a new vista in his working with this God intoxicated souls open up. చూడండి ఇక్కడ ఇరుచ్ గారు కూడా ఈ బెంగుళూరులో ఆ బాబా నివసించిన సమయాన్ని న్యూ విస్టా అని ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే ఇరుచ్ గారు కూడా ఆయన కూడా బహుశా బాబాతో ఉన్నారు. ఆయనకు కూడా ఆ పదం ఏదైతే ఉపయోగించారో ఆ న్యూ విస్టా అనే పదం ఆ బెంగుళూరు కన్నా ముందే బాబా ఏం చేశారంటే హైదరాబాద్, అజ్మీర్, జబల్పూర్, ఇండోర్ ఇవన్నీ తిరుగుతూ వచ్చారు బాబా. తర్వాత బెంగుళూరు వచ్చారు లాస్ట్‌లో.
అయితే ఇక్కడ బాబా అనేక మంది మస్తులని కలవడం జరిగింది. మనకి వేఫేరర్స్ పుస్తకం గాని చదివితే మనకి ఈ మస్తుల యొక్క ఈ మస్తులను ఏ విధంగా బాబా కలిసారో, ఆయన ఎంత కష్టపడ్డారో మనకు తెలుస్తుంది. అయితే ఇది బెంగుళూరుకు వచ్చే ముందు బాబా ఏం చేశారట, అంతకుముందు తన ఆ బ్లూ కలర్ బస్సులో బాబా మొత్తం ఆ భారతదేశం అంతా తిరిగారు. భారతదేశంలో తిరిగారు. చాలా చోట్ల తిరిగారు. అయితే బెంగుళూరు వచ్చిన తర్వాత ఇరుచ్ గారు ఆ బెంగుళూరు వచ్చిన తర్వాత బాబా చేసిన మస్తు కార్యక్రమాన్ని న్యూ విస్తా అనడం జరిగింది. అంటే కొత్త మార్గము అని చెప్పాడు ఆయన ఇరుచ్ గారు. ఎందుకంటే ఆ యొక్క మస్తులతో ఆయన ఏదైతే కార్యక్రమం చేశారో ఆ కార్యక్రమం ఆ భగవత్ ఉన్మత్తులతో గాడ్ ఇంటాక్సికేటెడ్ సోల్స్ ఓపెన్డ్ అప్ అంటాడు. హీఈస్ వర్కింగ్ విత్ దీస్ గాడ్ ఇంటాక్సికేటెడ్ సోల్స్ ఓపెన్డ్ అప్. అది ఆ మార్గము ఆయన దారి చూపించారు మెహర్ బాబా. ఆ మార్గాన్ని, కొత్త మార్గాన్ని, ఆ మస్తులతో కొత్త మార్గాన్ని చేసుకున్నారట ఆయన. కొత్త మార్గంలో వెళ్ళారట. అంటే ఈ న్యూ విస్తా బెంగళూరులో జరిగింది అని చెప్తాడనమాట ఇరుచ్ గారు. బాబా కాల్డ్ కాకా అండ్ మీ అండ్ టోల్డ్ us, I want you and Kaka to go out traveling on your own and find out the address of the bus. బాబా ఏం చేశారట, అప్పుడు ఈరోజు గారు చెప్తున్నారు, నన్ను కాకా భార్య అని ఇద్దరిని పిలిచారు. పిలిచి మీరిద్దరూ కలిసి నువ్వు కాకా బయటికి వెళ్ళి ఈ మీ అంతట మీరుగా వెళ్ళాలి. మీరు ఎవరు చెప్తే కాదు, మీ అంతట మీరుగా వెళ్ళి ఈ మస్తులు ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళ యొక్క ఎక్కడెక్కడైతే అడ్రస్లు పట్టుకుని రమ్మన్నారు, వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలుసుకుని రమ్మన్నారు బాబా. దెన్ బాబా గేవ్ us a vivid picture of how to recognize them. బాబా వాళ్ళకొక అంటే ఒక మస్తా కాదా, అతను ఒక భగవత్ ఉన్మత్తుడా కాదా అని నువ్వు ఎలా గుర్తించడం, ఆ గుర్తించే విధానాన్ని కూడా బాబా వాళ్ళకి తెలియచేశారు. ఏ విధంగా అంటే he told us that there would be no stench or stink around them even if they are sitting in a filth. అంటే బాబా చెప్పారట వాళ్ళకి, ఎవరికి, ఇరుచ్ గారికి చెప్పారట. అంటే ఫిల్త్ అంటే ఎంత దుర్గంధంలో ఉన్నా కానీ, అంటే ఎంత అంటే వాళ్ళు ఎంత దాన్ని మురికి పరిసరాల్లో ఉన్నా కానీ వాళ్ళు వాళ్ళ చుట్టూ వాళ్ళకి అంటే వాళ్ళు ఎంత దుర్గంధభరితమైన పరిసరాల్లో ఉన్నా కానీ వాళ్ళకి ఆ కంపు దుర్గంధం వాళ్ళకి అంటదుట వాళ్ళకి. చూడండి, అది మొట్టమొదటి అంశం. ఇక్కడ మళ్ళీ ఇంకోసారి చదువుతాను చూడండి. See, he told us that there would be no stench or stink around them even if they were sitting in their filth. వాళ్ళు ఎంత మురికి ప్రాంతంలో కూర్చున్నా కానీ వాళ్ళ దగ్గర కంపు దుర్గంధం ఉండదు. నో, ముఖ్యంగా తర్వాత అంటున్నారు బాబా, their eyes, బాబా told us, వాళ్ళ కళ్ళు అని బాబా చెప్పారు, వాళ్ళు will reveal to you that they are not ordinarily worldly mad. వాళ్ళ కళ్ళు మీకు చెప్తాయి వాళ్ళ కళ్ళు ఏ విధంగా ఉంటాయంటే సాధారణ మతి స్థిమితం లేని వాళ్ళ కాదా అనేది వాళ్ళ కళ్ళు మీకు చెప్తాయి. సాధారణ మతి స్థిమితం లేని వాళ్ళ కళ్ళల్లా ఉండవు. సాధారణంగా మతి స్థిమితం లేని వాడి కళ్ళు ఏ విధంగా ఉంటాయి, వాడు ఒక చోట నిలకడగా ఉండవు. చూడండి, అది బాబా చెప్తారనమాట. ఆ విషయాన్ని చెప్తున్నారు. అది మామూలుగా సాధారణ మతి స్థిమితం లేని వాళ్ళ కళ్ళలా ఉండవు వాడి కళ్ళు. There may be filth on their bodies or earth on their heads, but that should not distract you from who they are. అంటే వాళ్ళ శరీరం మీద మురికి ఉండవచ్చు గాక, వాళ్ళ శరీరం అంతా మురికితో వాళ్ళ శరీరం అంతా మురికి ఉండవచ్చు గాక, వాళ్ళ తల మీద మట్టి ఉండవచ్చు గాక, కానీ మీకు అటు వాళ్ళ నుంచి మీరు దూరంగా దృష్టి మరల్చలేరు అని చెప్తున్నారు. అంటే మీరు వాళ్ళ దృష్టిని మీరు వాళ్ళ నుండి దృష్టి మరల్చలేరు. అంటే మీరు ఇంకోవైపు మీరు దృష్టి పెట్టలేరు, వాళ్ళ మీదే దృష్టి ఉంటుంది. చూడండి, ఆయన చెప్తున్నారు. అంటే there may be filth on their bodies or earth on their heads, but that should not distract you from who they are. వాళ్ళు ఎవరై ఉన్నారో వాళ్ళు కాకుండా పోరుట మీరు వాళ్ళ నుంచి దృష్టి మరల్చలేరు. Look into their eyes, you will know who they are. వాళ్ళ కళ్ళల్లోకి చూడండి, వారెవరో మీకు తెలిసిపోతుంది. Kaka and I were all gross conscious human beings.
నేను కాక భార్య మేమిద్దరం కూడా ఈ భౌతిక చైతన్యం కలిగిన మానవులం మేమిద్దరం కూడా. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్, బాబాస్ హ్యాండ్ వాస్ బిహైండ్ us ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ మస్త్ వర్క్, హెల్పింగ్ us టు ఫైండ్ దిస్ పీపుల్. కానీ మేము మానవులం అయినా ఆయన యొక్క అభయహస్తం మా వెనుక ఉన్నందువల్ల, మేము ఈ మస్తు కార్యక్రమంలో బాబా యొక్క అభయహస్తం మా వెన్నంటి ఉండడం వల్ల, వీళ్ళని కనుక్కోవడంలో బాబా యొక్క హస్తం మాకు వెన్నంటి ఉండడం వల్ల మాకు సహాయకారిగా ఉందిట. బాబా యొక్క దయ అంటే, బాబా యొక్క అభయహస్తం అంటే బాబా యొక్క దయ అన్నమాట. ఆయన అభయహస్తం వీళ్ళకి వెన్నంటి ఉండడం వల్ల వీళ్ళు మస్తులని తొందరగా కనుక్కొనగలిగారు అని అంటున్నాడు ఈరోజు గారు. Not that we are infallible. Sometimes we brought some persons who were mad, and then Baba would feed them and send them back. అయితే మేము ఏదో పొరపాటు చెయ్యలేమని కాదు. అంటే మేము అప్పుడప్పుడు మేము కూడా పొరపాటు పడ్డాము. పొరపాటు పడకుండా అంటే పొరపాటు పడకుండా అమోఘంగా మేము పని చేసామని చెప్పట్లేదు. అప్పుడప్పుడు మేము కూడా పొరపాటు పడ్డాం. కానీ కొద్దిసార్లు మేము మతిస్థిమితం వాళ్ళని మస్తులు అనుకుని మేము తీసుకొచ్చాం బాబా దగ్గరికి. అటువంటి వాళ్ళని తీసుకొస్తే బాబా ఏం చేసేవారంటే, వాళ్ళకి భోజనం పెట్టి బాబా మళ్ళీ పంపించేసేవారు. బట్ వెరీ ఆఫెన్ అవర్ సెలక్షన్స్ వర్ రియల్లీ గుడ్. అయితే చాలా సార్లు మేము ఎవరినైతే మేము తీసుకొచ్చే వాళ్ళమో వాళ్ళు కరెక్ట్, వాళ్ళ నిజమైన మస్తుల్నే మేము తీసుకొచ్చేవాళ్ళం. నౌ వీ వుడ్ బి గోయింగ్ అవుట్ అలోన్. సో బాబా గేవ్ us the signs to look for in recognizing a real must. సో మేమిద్దరమే వెళ్తున్నాం కాబట్టి బాబా మాకు కొన్ని విశేషమైన మాకు ఆయన దాని యొక్క అంటే వాళ్ళకి ఏ విధంగా ఆ గుర్తులు ఇచ్చారట బాబా, ఏ విధంగా మస్తులని ఆనవాళ్ళు పట్టాలో ఆయన గుర్తులు చెప్పారనమాట. బాబా గుర్తు చేశారు, వాళ్ళందరికీ గుర్తులు చెప్పారు వాళ్ళకి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అంటే మొట్టమొదటిది అన్నమాట, అన్నిటికన్నా ముఖ్యమైనది మొట్టమొదటిది. హీ టోల్డ్ us, know that you don't know who is mad or who is a must. కానీ గుర్తుపెట్టుకోండి, మీకు ఎవరు మతిస్థిమితం లేనివాడో అంటే ఎవడు పిచ్చివాడో ఎవడు మస్తో మీకు తెలియదు. బట్ ఐ వాంట్ యు టు అండర్స్టాండ్ వన్ థింగ్. మీరు మాత్రం ఒకటి అర్థం చేసుకోవాలి. యూ విల్ ఫీల్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ ఈస్ ఎ మస్ట్. మీ అంతరంగంలో మీరు అనుభూతి చెందుతారు, ఇతను మస్తు అనే అనుభూతి మీకు కలుగుతుంది. హిస్ ఐస్ విల్ నాట్ బి ద ఐస్ ఆఫ్ ఎ మైడ్ మ్యాన్. ఆయన కళ్ళు ఆ పిచ్చివాడి కళ్ళలాగా, మతిస్థిమితం లేనివాడి కళ్ళలాగా ఉండవు. దే ఆర్ క్వైట్ డిఫరెంట్. ఈయన కళ్ళు, మస్తు యొక్క కళ్ళు వేరేగా ఉంటాయి, ఆయన కళ్ళు వేరుగా ఉంటాయి. హిస్ బిహేవియర్ అండ్ పర్సనాలిటీ విల్ కమాండ్ డిగ్నిటీ అండ్ సచ్ దట్ యూ వుడ్ నాట్ వాంట్ టు బి ఫెమిలియర్. అంటే ఆయన యొక్క ప్రవర్తన, అదే విధంగా అంటే ఆయన యొక్క వ్యక్తిత్వం మీ దగ్గర నుంచి గౌరవాన్ని కోరుతూ ఉంటుందన్నమాట. ఆయన గౌరవం ఇవ్వాలి అని మీకు తెలియకుండానే మీరు గౌరవం ఇచ్చేస్తారు ఆ మస్తులకి. అది బాబా చెప్తున్నారనమాట. అంటే మీకు తెలిసి గౌరవం ఇవ్వక్కర్లేదు ఆయనకి, మీ అంతటా మీరుగా ఆయనకి గౌరవం ఇచ్చేస్తారనమాట. దట్ కమాండ్ డిగ్నిటీ అంటే ఆ గౌరవాన్ని ఆయన పొందుతూ ఉంటాడనమాట మీ దగ్గర నుంచి డైరెక్ట్ గా మీరు అడగకుండానే. సో మీకు తెలుసుకోక్కర్లేదు ఆయన ఫలానా అని మీకు తెలుసుకోక్కర్లేదు, మీకు గౌరవం ఇవ్వాలి అనిపిస్తుంది ఆ మస్తుని చూసిన వెంటనే. హీ మైట్ బి ఫెరోషియస్ ఆర్ వెరీ మైల్డ్ ఆర్ వెరీ టెండర్ అండ్ లవింగ్ ఆర్ అబ్సల్యూట్లీ ఇండిఫరెంట్. అతను చాలా దాన్ని ఏమంటారంటే ఫెరోషియస్ గా ఉండొచ్చు, అంటే చాలా ఉగ్రంగా ఉండొచ్చు, ఒక్కొక్కసారి చాలా నెమ్మదిగా ఉండొచ్చు అన్నమాట. మైల్డ్గా అంటే చాలా నెమ్మదిగా సాధువుగా ఉండొచ్చు. కొంతమంది చాలా దాన్ని ఏమంటారంటే ఏమీ మాట్లాడకుండా అతను నిస్తేజంగా కూడా ఉండవచ్చు ఒక్కొక్కసారి. వాళ్ళు కొంతమంది చాలా ప్రేమతో ఉండవచ్చు, వాడి ఎటువంటి వాళ్ళైనా సరే. బట్ దీస్ లిటిల్ సైన్స్ విల్ టెల్ యూ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బాబా రీటరేటెడ్ would be the urge from within us saying, yes, he is a must, no, he is a mad. If the voice within tells you to get hold of him, then bring him to me. అయితే బాబా అన్నారు, అయితే ఇలాంటి చిన్న చిన్న విషయాలు అన్నమాట. అంటే ఆయన ఉగ్రంగా ఉండవచ్చు, శాంతంగా ఉండవచ్చు,
లేకపోయిన పక్షంలో చాలా మృదువుగా కూడా ఉండవచ్చు, చాలా ప్రేమతో ఉండవచ్చు, చాలా నిస్తేజంగా ఉండవచ్చు. ఎలా ఉన్నా కానీ చిన్న చిన్న గుర్తులన్నీ కూడా మీకు మస్ట్ అని చెప్తూ ఉంటాయి. ఈ విధంగా మస్ట్ అని చెప్తూ ఉంటాయి. కానీ ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, మీలో మీ మీ అంతరంగంలో మీకు ఒక అర్జొస్తుందనమాట. అంటే మీకొక ప్రేరణ కలుగుతుందిట. ఆ ప్రేరణ ఏం చెప్తుందంటే మీకు ఆయన మస్తు, ఈయనే మస్తు, ఇతను పిచ్చివాడు కాదు, ఇతను మతి స్థిమితం లేనివాడు కాదు, ఇతను మస్తు అనే విషయాన్ని మీ యొక్క అంతరంగంలో మీకు ప్రేరణ కలుగుతుంది అనే విషయాన్ని ఆయన చెప్తున్నారు చూడండి. ఇట్ ఈస్ నాట్ ఓకే. So, if the voice within tells you to get hold of him, then bring him to me. మీ అంతరంగంలో మీ అంతరంగం కానీ మీకు ఆయన ఒక్కసారి మీకు మీ అంతరంగం కానీ చెప్పిందనుకోండి, మీకు ఏంటంటే మీ అంతరంగంలో మీకు అనిపించింది ఇతను మస్త్ అని అనిపిస్తే అతన్ని నా దగ్గరికి తీసుకుని రండి అని బాబా అన్నట. ఫర్ ఎ మ్యాడ్ మ్యాన్ వీ కెన్ డ్రాగ్ హిమ్ టు ద హాస్పిటల్ ఆర్ డ్రాగింగ్ హోమ్ ఆర్ టు బాబా. If we are strong enough and bold enough, we can drag the person anywhere. ఒక మతి స్థిమితం లేని వాడిని చూసారనుకోండి, అతన్ని మేము హాస్పిటల్‌కి ఈడ్చుకొని వెళ్ళవచ్చు. లేకపోతే వాడి ఇంటికైనా ఈడ్చుకొని వెళ్ళవచ్చు. లేకపోతే బాబా దగ్గరికైనా మేము బలవంతంగా తీసుకొచ్చేయొచ్చు. మేము కొంచెం బలంగా ఉంటే, కొంచెం ధైర్యంగా ఉంటే, మేము ఆ వ్యక్తిని, ఆ మతి స్థిమితం లేని వ్యక్తిని ఎక్కడికైనా తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఆల్ వి నీడ్ టు ఈస్ టు క్లింగ్ టు హిమ్ అండ్ సబ్డ్యూ హిమ్. మేము ఏం చేయాలంటే అతన్నే పట్టుకుని మేము ఏం చేయాలంటే అతన్ని మెల్లిగా నెమ్మదించేటట్టు చేయాలి. అతన్ని జయించాలి, లోబర్చుకోవాలన్నమాట. మేము మా బలాన్ని ఉపయోగించి అతన్ని లోబర్చుకోవాలి. ఆ మతి స్థిమితం లేని వాడిని మేము లోబర్చుకోవాలి. కానీ బాబా అంటున్నారు చూడండి, బాబా అంటారు దేర్ వాస్ నో డిఫికల్టీ ఇన్ సబ్డ్యూయింగ్ ద మ్యాన్. అంటే మేము చాలా మంది ఆ మతి స్థిమితం లేని వాళ్ళని మేము వాళ్ళని లోబర్చుకోవడం మాకు చాలా సులువైన పని. ఎందుకంటే మేము అప్పటికే చాలా మంది మతి స్థిమితం లేని వాళ్ళని మెల్లిగా వాళ్ళని అణిచాం. వాళ్ళందరినీ స్వాధీనం చేసుకున్నాం. వాళ్ళందరినీ లొంగదీసుకున్నాం అన్నమాట. సో దేర్ వాజ్ however ferocious, there was no difficulty in subduing the mad, however ferocious they may be, if we are strong enough. అంటే వాళ్ళు ఎంత ఉగ్రంగా ఉన్నా కూడా, అంటే ఆ మతి స్థిమితం లేని వాళ్ళు ఎంత ఉగ్రంగా ఉన్నా కూడా వాళ్ళని స్వాధీనపరుచుకుని వాళ్ళని లోబర్చుకుని లొంగతీయడం పెద్ద కష్టమేం కాదు. బట్ హౌఎవర్ మైల్డ్ అండ్ లవింగ్ ఏ మస్తీస్, యూ వుడ్ నాట్ వాంట్ టు మ్యాన్ హ్యాండిల్ హిమ్. అంటే మస్తులు ఆ విధంగా కాదు. వాడు ఎంత ప్రశాంతంగా, ఎంత నెమ్మదిగా ఉన్నా సరే, అంటే సౌమ్యంగా ఉంటాడు. కొద్దిమంది మస్తులు అతి ప్రేమగా ఉంటారు, అతి సౌమ్యంగా ఉంటారు. అటువంటి మస్తులని కూడా మీరు ఏం చేయగలరు అంటే మీరు వాళ్ళ మీద చేయి చేసుకోలేరన్నమాట. అంటే వాళ్ళని బలవంతంగా మీరు లొంగదీసుకోలేంట మనం మస్తులని. అది ఆయన అనే విషయం. మస్తులకి పిచ్చి వాళ్ళకి ఉన్న తేడా ఆయన చెప్తున్నాడు ఇరుచ్ గారు. అంటే ఆ మస్తులని మనము బలవంతంగా లొంగదీసుకోలేము అని చెప్పేసి ఆయన అంటున్నాడు, ఇరుచ్ గారు అంటున్నారు. అంటూ సో sir, there is something there. You just would not want to touch him or do anything to him. That is the real difference. అయితే దాంట్లో ఒక విషయం ఉన్నది. ఆ విషయం ఏంటంటే తెలుసా, ఈ మస్తులు వాళ్ళలో ఏదో ఉంది. ఆ మస్తులలో ఉన్న ఆ విషయం వలన వాళ్ళని మనం పట్టుకోలేము, వాళ్ళని స్పృశించలేము, అంటే వాళ్ళని ముట్టుకోలేము, వాళ్ళని మనం లోబర్చుకోలేము కూడా. అదే నిజమైన తేడా మస్తులకి పిచ్చి వాళ్ళకి. అంటే పిచ్చి వాళ్ళని మీరు బలవంతంగా మీరు వాళ్ళని ఎక్కడికైనా ఇచ్చుకుని వెళ్ళిపోగలరు. కానీ మస్తులు వాడు ఎంత సౌమ్యంగా ఉన్నా వాడి మీద మనం చేయి చేసుకోలేంట. అది అన్నిటికన్నా ముఖ్యమైన విషయం అని రుచి గారు చెప్తున్నారు. Another sign is that usually such people are known to the locals, and greater the popularity of the man, the greater the assurance that he is someone great. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మస్తుల చుట్టూ కూడా అక్కడ ఆ ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో, అంటే ప్రాంత ప్రజలు
లోకల్ అంటే ప్రాంతం, ఆ ప్రాంతానికి చెందిన స్థానికులందరూ కూడా వాళ్ళందరిలో అతనికి చాలా పలుకుబడి ఉంటుందన్నమాట. అంటే అతనికి చాలా పేరుంటుంది. పేరు ప్రఖ్యాతులుంటాయి ఆ మస్తుకి. అతని ఎంత పేరు ప్రఖ్యాతులుంటే అంత గొప్పవాడని అర్థంట. అతను ఎంత పేరు ప్రఖ్యాతులుంటే అంత గొప్పవాడని అర్థం ఆ మస్తుకి. ద గ్రేటర్ ద అష్యూరెన్స్ అంటే అతను ఎంత పేరు ప్రఖ్యాతులుంటే అంత గొప్పవాడని అర్థం. వై డు పీపుల్ ఇన్ ద టౌన్స్ ఆర్ సిటీస్ కమ్ టు నో ఆఫ్ దిస్ మస్ట్? అసలు ఈ సిటీల్లో అంటే ఈ పట్టణ ప్రాంతాల్లో, ఈ పట్టణాల్లో, ఈ యొక్క నగరాల్లో ఉన్న ప్రజలకి, ఆ స్థానికులకి ఈ మస్తులు ఉన్నారని ఎలా తెలుస్తుంది అనే ప్రశ్న వేస్తున్నారు ఈర్చు గారు. చూడండి, అంటే ఏ విధంగా మనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మనం ఒక నగరంలో ఉంటున్నాం. ఈ నగరంలో ఈ నగరంలో ఇక్కడ మస్తుంటే ఈ మస్తు ఉన్నాడనే విషయం మనకు ఎలా తెలుస్తుంది అనే విషయం అని చెప్తున్నాడు. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎనీ స్పిరిచువల్ గెయిన్ బట్ సమ్హౌ ఆర్ అదర్ దే ఫీల్ దట్ దే ప్రాఫిట్ త్రూ దెమ్. అంటే ఆ మస్తు వల్ల మనకు ఆధ్యాత్మికమైన లాభం కలుగుతుందని ఎవరు మస్తు వెనకాతలు పరిగెత్తట. ఆ స్థానికులు ఎవరూ కూడా మస్తు వల్ల ఆధ్యాత్మికమైన ప్రయోజనం కలుగుతుందని ఎవడు కూడా ఆయన వెనకాతల వెళ్ళడు. ప్రతి ఒక్కడు కూడా ఆ మస్తు ద్వారా లాభం పొందుదామని ఆ మస్తు వెనకాతల వెళ్తూ ఉంటాడు. ఏదో విధంగా లాభం పొందుతూ ఉంటారట ఆ మస్తు వెనకాతలు వెళ్ళి. సో దీస్ గ్యాంబ్లర్స్, రేస్ గోవర్స్ who dabble in cotton futures, as they call it, they sit around this must and feed them, and they serve them, do all sorts of things to gain their pleasure, to win them over. Then they say to the must, bolona, bolona, meaning please say. ఆయన చెప్తున్నారు, ఈరోజు గారు అంటున్నారు. ఇంకొక ఆయన గుర్తు మనకి ఈ స్థానికులు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు ఈ మస్తుల దగ్గర నుంచి లాభం పొందుతూ ఉంటారన్నమాట. అంటే ఈ జూదరులు అంటున్నారు ఈ రుచికారు. ఈ జూదరులు, ఈ రేసులు ఆడేవాళ్ళు, అదే విధంగా ఈ అప్పుడు మనకి మట్కా అంటే ఇప్పుడు ఏ నంబర్ వస్తుందో, ఒక నంబర్ వస్తుందో, లాటరీ ఉంటుందన్నమాట. లాటరీ ఏ నంబర్కి వస్తుందో ఆ నంబరు ఆ మస్తుని అడుగుతారు. ఏమవుతుంది? ఏదొస్తుంది? బోలోనా అంటే చెప్పు. ఆ మస్తుకి అడుగుతూ ఉంటారనమాట ఆ మస్తుని. అంటే ఆ మస్తు ఏ నంబర్ చెప్తే ఆ నంబర్ వచ్చేస్తుంది అనమాట. అది వాళ్ళనమాట. వాళ్ళు ఆ విధంగా అంటే అదే విధంగా అంటే రేపు కాటన్ రేట్ ఎంత ఉంటుంది అంటే ఆ రోజుల్లో కాటన్ రేట్ ఇప్పుడు మన స్టాక్ మార్కెట్ రేట్స్ ఉన్నాయి. మీకు స్టాక్ మార్కెట్ రేట్స్ ఎలా ఉన్నాయో ఆ రేట్స్ అలాగా ఆ కాటన్ రేట్స్ కూడా ఆ విధంగా ఫ్లక్చుయేట్ అవుతూ ఉండేవి. అంటే కింద పడిపోతూ ఉండేవి, పెరుగుతూ ఉండేవి ఆ రోజుల్లో. సో ఆ పత్తి తాలూకు ఆ రేట్లు కూడా ఆ రోజుల్లో కింద పైకి అవుతూ ఉండేవి. దాని గురించి కూడా అందరూ అడుగుతూ ఉండేవారు. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఆ మస్తుల దగ్గర నుంచి ఏదైతే ఉందో వాళ్ళు అన్ని రకాలైన ఆ ఆనందం పొందడానికి, ఆ యొక్క భౌతికమైన లాభం పొందడానికి ఈ మస్తులని వాళ్ళొక మార్గంగా తీసుకునేవారు. అందరూ కూడా పట్టణాల్లో, నగరాల్లో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళని పీల్చుకుని తినేవారనమాట. ఇవన్నీ చెప్పు బోలోనా అంటే చెప్పు అని చెప్పేసి వాళ్ళని పూర్తిగా వేధించుకు తినేవారన్నమాట వీళ్ళందరూ కూడా, ఈ ప్రజలందరూ కూడా. Of course, the must don't say anything, they are disconnected. But just suppose the must sits with his 4 fingers outstretched. Immediately, the persons around him notice this, and then they leave the must as if they have nothing to do with him and gamble on number 4. ఇది చూడండి, ఇది ఒక వెర్రి 1000 రకాలని చెప్తూ ఉంటారు కదా మనకి. సో ఇది మళ్ళీ చెప్తున్నారనమాట ఆయన రుచిగారు అన్నారు. ఒకవేళ ఆ మస్తే ఏం చెప్పడు, మాట్లాడనుకోండి, మాట్లాడకు ఆ మస్తులు జనరల్ గా వాళ్ళు మాట్లాడరు. వాళ్ళు చాలా నిర్లిప్తంగా ఉంటారు. వాళ్ళు దేనికి వాళ్ళు ప్రతిస్పందించరు. అటువంటి మస్తులు ఏం చేస్తూ ఉంటారంటే మామూలుగా వాడు కూర్చుని ఒక 4 వేళ్ళు చూపించాడు అనుకోండి. ఆ 4 వేళ్ళు చూపిస్తే ఆ 4 వేళ్ళు అంటే 4 వేళ్ళు ఇలా గట్టిగా అతను ఇలాగా విరుచుకున్నాడు. 4 వేళ్ళు విరుచుకున్నాడు. విరుచుకునేసరికి ఆ 4 వేళ్ళని చూసి ఆ చుట్టూ ఉన్న వాళ్ళు గబగబా పరిగెత్తి ఆ 4 మీద వాళ్ళు పందెం కట్టేవారట. 4 నంబర్ మీద పందెం కట్టేవారట. Or suppose a must is seeing a beedi or a cigarette, and let us say that the matchstick does not remain lighted. Maybe it is extinguished because there is a breeze. So another matchstick is stressed. 2 matches, 4 matches, 6 matches, and maybe on the 7th match the cigarette is lighted. They don't even have any feeling to wait and see whether the cigarette burns properly. Before the puff is out of the must's mouth, they will leave him
అండ్ రన్ అవే టు బెట్ ఆన్ ద ఫిగర్ 7. చూడండి, అయితే ఒకవేళ ఆ విధంగా అంటే అతను వేళ్ళు విరుచుకుంటున్నాడు. ఆ వేళ్ళు విరుచుకుంటూ ఉంటే 4 వేళ్ళు కనబడ్డాయి. 4 మీద పందెం కట్టేవారు. ఒకవేళ ఆ మస్తు బీడియో, సిగరెట్టో వెలిగించుకుంటున్నాడు. ఆ వెలిగించుకుంటున్నప్పుడు అక్కడ చిన్న గాలి, ఆ గాలి వల్ల ఏమైందంటే ఒక అగ్గిపుల్ల ఆరిపోయింది. వెలిగించే అగ్గిపుల్ల ఆరిపోయింది. ఆ తర్వాత రెండో అగ్గిపుల్ల ఆరిపోయింది. మూడో అగ్గిపుల్ల ఆరిపోయింది. నాలుగో అగ్గిపుల్ల ఆరిపోయింది. ఆ విధంగా 6 అగ్గిపుల్లలు ఆరిపోయాయి. ఆ బీడియో, సిగరెట్టు ఏడో అగ్గిపుల్లకి వెలిగిందనుకుందాం. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అతని సిగరెట్‌ని, బీడీనో పూర్తిగా అంటించకుండా కూడా అన్నీ వదిలేసి అక్కడే పారిపోయేవారట. వాళ్ళెళ్లి ఆ 7 మీద ఆ పందెం కట్టడానికి పారిపోయేవారట. అంటే ఈ మస్తుని అలాగే వదిలేసేవారు. వీళ్ళు పారిపోయేవారనమాట. వీళ్ళందరూ కూడా పారిపోయేవారట. సో, డు యూ ఫాలో? అంటే మీరు అర్థమవుతుందా మీకు నేను చెప్పేదేంటో అని అంటున్నారు ఈరోజు గారు. సపోజ్ దేర్ ఈస్ క్రౌడ్ ఆఫ్ 20 or 30 పీపుల్ అరౌండ్ ఎ మస్ట్. ఇఫ్ 5 or 10 profit by him without the must saying anything, what happens? They will say they profited by the must by his signs. అయితే మీరు అనుకోండి, ఒక మస్తు చుట్టూ ఒక 25, 30 మంది ఉన్నారు. ఆ 30 మందిలో ఒక 5 మందో, 10 మందో వాళ్ళు ఈ మస్తు యొక్క ఈ గుర్తుల వల్ల వాళ్ళకి ఓ విధమైన లాభం కలిగింది అనుకుందాం. అప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళు ఏం చేస్తారంటే, మేము ఈ మస్తు ద్వారా లాభం పొందేము అని చెప్పేసి 5, 10 మంది వాళ్ళు ఏంటంటే అందరికీ చెప్తూ ఉంటారు. సో దే విల్ బ్రింగ్ ఫుడ్, ఏ వెరైటీ ఆఫ్ డిషెస్ అండ్ ట్రై టు పుట్ క్లోత్స్ ఆన్ ద మస్ట్. సో వాళ్ళు ఏం చేస్తారు? ఆ లాభం వచ్చిన వాడు భోజనం తీసుకొస్తాడు. మంచి మంచి ఆహార పానీయాలన్నీ తీసుకొస్తాడు. అదే విధంగా మంచి కొత్త బట్టలు తీసుకొస్తాడు. ఆ మస్తుకు వేయాలని చూస్తాడనమాట. అంటే మనం జనరల్‌గా చూసారా, పళ్ళు, పలహారాలు పెడతాం. ఎవరైనా మనకి సహాయం చేస్తే వాడికి మనకు పళ్ళు, స్వీట్లు అవన్నీ తీసుకెళ్ళి ఆయనకి అందజేసి ఆయనకు కొత్త బట్టలు పెడతాం. అదే విధంగా ఈయన చెప్తున్నాడనమాట. ఆ విధంగా ఆ మస్తు దగ్గరికి వీళ్ళు ఆ పళ్ళు, ఆ స్వీట్లు, పళ్ళు అన్నీ తీసుకెళ్ళి ఆ తర్వాత కొత్త బట్టలు అన్నీ తీసుకెళ్ళి మస్తులకి ఇస్తూ ఉండేవారట. ద మస్త్ డజంట్ కేర్ ఫర్ ఇట్. వెదర్ దే బ్రింగ్ ఇట్ ఆర్ నాట్, ఇట్ ఈస్ జస్ట్ ఎ న్యూసెన్స్ టు హిమ్. ఆ మస్తుకి ఇవన్నీ అక్కర్లేదు. ఆయనకి ఇవన్నీ కూడా ఒక న్యూసెన్స్ అన్నమాట. అతనికి తలనొప్పి ఇవన్నీ కూడా. ఈ ఈ ఇతి బాధలన్నీ కూడా అతని బాధకి తెచ్చిపెడతాయి. ఇవన్నీ కూడా అతనికి చికాకనమాట. ఆ మస్తుకి చాలా చికాకు కలిగించే విషయాలు ఇవన్నీ కూడా. బట్ న్యాచురల్లీ దే హావ్ టు బి లుక్డ్ ఆఫ్టర్ బై సంబడి. కానీ సహజంగా వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఆ మస్తులని చూస్తూ ఉండాలి. వాళ్ళని పోషిస్తూ ఉండాలి. అంటే పెంచి పోషిస్తూ ఉండాలి కదా! మస్తులను కూడా చూసుకుంటూ ఉండాలి కదా! అది అంటున్నారు బాబా. ఎవరో ఒకరు వాళ్ళని చూసుకుంటూ ఉండాలి. మస్ట్ హావ్ నో కనెక్షన్ విత్ ద వరల్డ్, బట్ దే ఆర్ బాబాస్ బిలవెడ్ చిల్డ్రన్. ఈ ప్రపంచంతో ఈ మస్తులకి ఏ విధమైన సంబంధం లేకపోయినా వాళ్ళు బాబా యొక్క ప్రియమైన పిల్లలుట. అతి ప్రియమైన పిల్లలు. మస్ట్ ఆర్ మై బిలవెడ్ చిల్డ్రన్ అని బాబా స్వయంగా ఆయన డిక్లేర్ చేశారు. గుర్తుపెట్టుకోండి ఆ విషయాన్ని. సో అది బాబా అంటున్నారు. అంటే ఈ మస్తులు ఆయన ప్రియమైన పిల్లలు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. చెప్తూ ఆయన ఈ మాటని ఈ విధంగా ఆయన ఈరోజు గారు ఈ విధంగా అంటున్నారు. సో బాబా somehow or other, through any instrumentality, sees that his children are well fed and well protected in spite of their not caring for all these things. అంటే బాబా చూడండి, ఆయన ఆయన మస్తులు ఆయనకి చాలా ప్రియమైన పిల్లలు. సో బాబా ఏం చేస్తారట, ఏదో ఒక మార్గంగా, ఏదో ఒక సాధన, ఎవరినో ఒకరిని సాధనంగా చేసుకుని ఈ ప్రియమైన పిల్లలందరినీ మంచి ఆహారము, మంచిగా వాళ్ళని చాలా రక్షించడము, బాగా జాగ్రత్తగా రక్షించడము, వాళ్ళకి ఆహారం తీసుకోవడం కూడా దాని మీద ధ్యాస లేదు ఆ మస్తులకి. ఆ విధంగా వాళ్ళకి ఆహారం తీసుకోవడం ధ్యాస లేదు. ఆ యొక్క చుట్టూ వాళ్ళు ఎవరిని పట్టించుకోరు. కానీ బాబా ఆ ప్రియతమ తండ్రి ఆయన ఏం చేస్తాడంటే, ఆ మస్తుల యొక్క ఆహార బాధ్యతను కూడా ఆయన తీసుకుని ఎవడి ద్వారానో ఈ విధంగా ఆ మస్తుల ద్వారా ప్రయోజనం పొందిన వాడి ద్వారా వాళ్ళకి ఆహారము, వాడికి రక్షణ కల్పిస్తూ ఉంటారట బాబా. సో దీస్ పీపుల్ హూ గ్యాంబుల్, దే ఆర్ ద ఇన్స్ట్రుమెంట్. సో ఈ విధంగా జూదం ఆడుతూ ఉంటారు కదా, ఈ మస్తుల చుట్టూ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఈ పనికి
వాళ్ళు పనిముట్లు. అంటే బాబా యొక్క సంరక్షణలో బాబా మస్తులను సంరక్షించే ఆ యొక్క వాళ్ళ సాధన అంటే వీళ్ళందరూ కూడా, ఆ చుట్టూ ఉన్న జూదరులందరూ కూడా ఈ బాబా యొక్క మస్తుల పనిలో సాధనాలు, ఆ మస్తుల్ని చూసే సాధనాలన్నమాట. ఆల్దో దే డూ ఇట్ విత్ లవ్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దర్ ఎక్స్పెక్టేషన్స్ దట్ దే విల్ బి బెనిఫిటెడ్. అయితే వాళ్ళు ప్రేమతో చేసిన, కానీ వాళ్ళు ఏదో ఆశించి చేస్తున్నారు, కానీ వాళ్ళు ఆశించి చేయడం వల్ల వాళ్ళు ప్రయోజనం పొందుతున్నారు. వాళ్ళు ప్రేమతో చేసినా ఏదో ఆశించి చేయడం వల్ల వాళ్ళు ప్రయోజనం పొందుతున్నారు. అండ్ దట్ ఈస్ హౌ మస్ట్స్ ఆర్ లుక్డ్ ఆఫ్టర్ ఇన్ మోస్ట్ సిటీస్ ఆర్ టౌన్స్. సో ఈ విధంగా ఆ పట్టణాల్లో, ఆ నగరాల్లో మస్తులు ఈ విధంగా వాళ్ళు పరిరక్షింపబడుతూ ఉన్నారు. అండ్ బట్ దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ రియల్లీ లవ్ దిస్ మస్ట్ అండ్ హ్యావ్ ఎ రియల్ కనెక్షన్ విత్ దెమ్. కానీ కొద్ది మందికి మాత్రం ఈ మస్తులతో చాలా ప్రత్యేకమైన సంబంధం ఉండేది. ముఖ్యంగా ఈ మస్తులతో చాలా ప్రత్యక్షమైన సంబంధం ఉండేదట కొద్ది మందికి. అండ్ దే టేక్ కేర్ ఆఫ్ దెమ్ నాట్ ఫర్ వరల్డ్లీ గెయిన్ బట్ నోయింగ్ ఫుల్లీ వెల్ దట్ దే ఆర్ టోటలీ అబ్జర్వ్డ్ ఇన్ దర్ లవ్ ఫర్ గాడ్. ఈ విధమైన అంటే ఈ విధంగా ఉన్న ఈ కొద్ది మంది, అంటే ఈ మస్తులని చాలా కొద్ది మంది ప్రేమతో సాకుతూ ఉంటారు. చాలా ప్రేమగా సాకుతూ ఉంటారు. మీరు కావాలంటే మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, హజరత్ బాబాజాన్ ఆ సద్గురువుల పక్కన మనకి ఆ మండలి ఉంటుంది అవతారుడికి. ఈ మస్తులని కూడా సంరక్షించడానికి ఎక్కడో ఒక్కడ ఎవడో ఒకడు మనకి వెనకాతలు ఉంటాడు. మనకి దానికి ఆ సంరక్షణ అంటే అంటే నేను జస్ట్ నాకు అనిపించింది నేను చెప్తున్నాను. నా వరకు నేను అనుకుంటున్నాను. గిలోరీ షా మనకి సమాధి ఉంది. మెహరాబాద్‌లో గిలోరీ షా యొక్క సమాధి ఉంది. అక్కడికి ఆయన ముస్లిం ఆయన వస్తాడు. ఆయన కళ్ళు సమంగా కనిపించవు. ఆయన మీకు ఎంతిస్తే అంతే తీసుకుంటాడు. ఆయనేమి నాకింతి అంటే అతను చెప్తాడు, నేనక్కడ దీపం వెలిగిస్తాను, లేకపోతే అగరబత్తి వెలిగిస్తాను, నాకు కొంతియ్యని తీసుకుంటాడు. ఆ మస్తు గిలోరీ షానే నమ్ముకొని అతను అక్కడే ఉన్నాడు. ఆ గిలోరీ షా సమాధి నుండి ఆ సమాధి రోజు శుభ్రం చేసి అక్కడ ట్రస్ట్ వాళ్ళు కూడా కొంత డబ్బిస్తారనుకుంటాను. నాకు దాని గురించి తెలీదు మరి. అయితే దాన్ని ఏం చేస్తే ఆ గిలోరీ షా దగ్గర అతను ఆ దీపం వెలిగిస్తూ, అతను ఆ గిలోరీ షా సమాధిని శుభ్రం చేస్తూ, ఆ గిలోరీ షా సమాధి యొక్క సంరక్షణ ఆయన చూస్తూ ఉంటాడు. అదే విధంగా మస్తుల యొక్క సంరక్షణ కూడా కొద్దిమంది చాలా ప్రేమగా చూస్తూ ఉంటారు. మీరు వాళ్ళకి ఇస్తే తీసుకుంటారు, లేకపోతే మానేస్తారు కష్టం అయితే. సో ఈ విధంగా కొద్దిమంది ఉండిపోతారు. కారణం వాళ్ళకి తెలుసు అన్నమాట. వీళ్ళందరూ ఈ మస్తులందరూ కూడా భగవంతుడి యొక్క ధ్యాసలో ఉన్మత్తత పొందిన వాళ్ళనే విషయం వాళ్ళకి తెలుసు. విత్ దీస్ ఇన్స్ట్రక్షన్స్, Kakabaria and Iruj headed to the south of India with the sole purpose of seeing if they could get any advanced high caliber must to return with them and join the ashram setup in the links compound. అయితే ఈ విధంగా బాబా ఇచ్చిన ఈ సూచనలను అందుకుని కాకాబారియా, ఇరుజ్ వీళ్ళిద్దరూ కూడా దక్షిణ భారతదేశం తిరగడం జరిగింది. వాళ్ళకేంటంటే వాళ్ళకి అంటే ఎవరైనా చాలా ఉన్నత మార్గం అంటే ఉన్నత మార్గంలో ఉన్న మస్తీ ఎవరైనా దొరికితే వాళ్ళని తీసుకొని బాబా దగ్గరికి తీసుకురమ్మన్నారు బాబా. ఆ మస్తులను వెతుక్కుంటూ ఇరుచు కాకాబారియా వెళ్ళడం జరిగింది ఆ లింక్స్ బంగ్లాకి తీసుకొద్దామని. బట్ బిఫోర్ బాబా సెంట్ దెమ్ అవుట్, హీ టోల్డ్ దెమ్ నాట్ టు ఈట్ ఎనీ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఈవెన్ ఇట్ ఈస్ ఆఫర్డ్ టు దెమ్. చూడండి బాబా ఏమన్నారు, ఇక్కడ ఆ కాకాబారియా, ఇరుచు ఇద్దరూ కూడా వాళ్ళు బయటికి వెళ్తున్నప్పుడు, ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు బాబా ఏం చేశారంటే వాళ్ళిద్దరికీ కూడా ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఏంటంటే ఆ యొక్క నాన్ వెజిటేరియన్ ఫుడ్, ఆ మాంసాహారాన్ని ఎవరు కూడా ముట్టుకోకూడదు. మీరిద్దరూ ముట్టుకోకూడదు. ఎవరు మీకు మాంసాహారం ఇచ్చినా మీరు ఎక్కడ మాంసాహారాన్ని ముట్టుకోవద్దు అనే ఆజ్ఞాపించడం జరిగింది బాబా వాళ్ళని. ఏం చేస్తారు అంటే మాంసాహారం మీరు తీసుకోకూడదు అన్నారు బాబా వాళ్ళని. అయితే అట్ ద సేమ్ టైమ్ హీ టోల్డ్ దెమ్ దట్ దే షుడ్ నాట్ రిఫ్యూజ్ ఎనీథింగ్ ఆఫర్డ్ టు దెమ్ బై ఎ మస్ట్. అదే విధంగా ఆయన బాబా వెంటనే ఇంకో మాట కూడా చెప్పారు, మస్త్ కానీ ఏమైనా ఇస్తే మీరు వెంటనే తీసుకోమని చెప్పారు. అంటే చూడండి, అంటే ఏ విధంగా బాబా చెప్తున్నారో చూడండి. అంటే మీకు ఎక్కడ మీరు మాంసాహారం తినడానికి వీలు లేదు అన్నారు బాబా. కానీ అదే మస్తు
తన చేత్తో ఏదైనా ఇస్తే మీరు ఖచ్చితంగా తీసుకోండి అని చెప్పేసి బాబా చెప్పారు. చెప్పేసరికి హౌ టు క్యారీ అవుట్ సచ్ కాంట్రడిక్టరీ ఆర్డర్, ఈ విధమైన విరుద్ధమైన ఆజ్ఞల్ని ఏ విధంగా మేము ఆజ్ఞల్ని నెరవేర్చాలి అని చెప్పేసి అంటున్నాడు ఈ రుచి గారు. చూడండి ఏ విధంగా మేము నెరవేరుస్తాం. ఈ విధంగా అది పరస్పర విరుద్ధమైన, రెండు పరస్పర విరుద్ధమైనవి 2 ఆజ్ఞలు. మొదటి ఆజ్ఞ ఏంటి? ఎవరు మాంసాహారం పెట్టినా తీసుకోకూడదు. ఎవరు అంటే మాంసాహారం ముట్టొద్దు అన్నారు మొదటి ఆజ్ఞ. రెండో ఆజ్ఞ మస్తు ఏది ఇచ్చినా ముట్టుకోవద్దు అన్నారు. ఒకవేళ మస్తే మాంసాహారం ఇస్తే అది మనకు వస్తుంది అనమాట డౌట్. దానికి బాబా ఎంత క్లియర్ గా చెప్తారో చూడండి. ఇక్కడ మనకి ఎక్కడ ఒక విషయం బాబా ఎక్కడ కూడా మెహర్ బాబా ఏ విషయాన్ని కూడా ఆయన దాన్ని ఆంబిగ్ అంటే దాన్ని స్పష్టం చేయకుండా ఉండలేదండి. ప్రతి విషయాన్ని విత్ క్లారిటీ చాలా స్పష్టతతో చెప్పడం జరిగింది. ఇలా 2 పరస్పర విరుద్ధమైన ఆజ్ఞలు అంటే ఒక ఆజ్ఞ, ఒకటి మీరెక్కడా కూడా మాంసాహారం తినడానికి వీలు లేదనే ఆజ్ఞ. రెండో ఆజ్ఞ ఏంటి? మీరు ఏదిస్తే అది మీరు ఖచ్చితంగా తినాలనే ఆజ్ఞ. ఈ 2 ఆజ్ఞలు ఇచ్చారు. ఇది పరస్పర విరుద్ధమైన ఆజ్ఞలు ఈ 2 కూడా. అటువంటి ఆజ్ఞలు ఇచ్చి బాబా ఏమన్నారు? బాబా టోల్డ్ us, if at all anyone does offer you a meat dish, tell them that you have come from the emperor of the king of the path. చూడండి బాబా చెప్పారట. ఏమని అన్నారు? ఇప్పుడు ఎవరైనా సరే మీకు మాంసాహారాన్ని అంటే ఏ మస్తైనా మీకు మాంసాహారాన్ని ఆయన మీకు సమర్పించినట్టయితే వాళ్ళకి చెప్పండి, మీరు ఆ ఆధ్యాత్మిక మార్గంలో ఈ ఆధ్యాత్మిక మార్గానికే చక్రవర్తి దగ్గర నుంచి మేము వచ్చాము అని చెప్పమన్నారు బాబా. చూడండి ఆయన ఎంత ఎంత కాన్ఫిడెంట్ గా అంటే బాబా మనకి బాబా తాలూకు ప్రతి డైలాగ్ లో కూడా మనకి మొదటి నుంచి ఆయన యొక్క అవతార తత్వాన్ని ఆయన డిక్లేర్ చేసుకుంటున్నారు ప్రతిసారి కూడా. ఆయన బాబా 1954లో నేను అవతారుణ్ణి, ఐఎమ్ ద హైయెస్ట్ ఆఫ్ ది హై అని డిక్లేర్ చేయడం కాదు, అది అన్నిటికన్నా ముఖ్యం. ఆల్రెడీ 1939 అంతకన్నా ముఖ్యం 1922 మంజిలిమీంలో ఉన్నప్పుడు. సో అక్కడ ప్రతిసారి కూడా ఆయన యొక్క అవతార తత్వాన్ని అది ఆయన ప్రకటీకృతం చేసుకున్నారు. కానీ అది గ్రహించలేకపోయాం. ఆయన స్పష్టంగా చెప్తేనే కానీ మనం గ్రహించలేకపోయాం. అది మనకు వచ్చిన ప్రాబ్లం అన్నమాట. ఆయన స్పష్టంగా అరే బాబు నువ్వు చాక్లెట్, అరే బాబు అని చెప్పేసి మనల్ని పిలిచి ఇదిగో నేను అవతారుణ్ణి అని చెప్పేసి నోరు తెరిచి ఆ నోట్లో తీపి చాక్లెట్ పెడితేనే కానీ మనం అర్థం చేసుకోలేని వాళ్ళం అన్నమాట. అంటే బహుశా నేను మరి అది ఆ విధంగా అంటే ఆ మాట చెప్తున్నా అంటే అంత స్పష్టంగా ఆయన బాబా చెప్తున్నారు చూడండి ఇక్కడ. అంటే ఇక్కడ ఏమంటున్నారు? ఎవరైనా సరే మీకు మాంసాహారాన్ని ఎవరైనా సమర్పించినట్టయితే మీరేం చెప్పండి అంటే, ఈ ఆధ్యాత్మిక మార్గానికి చక్రవర్తి దగ్గర నుంచి మేము వచ్చాము కాబట్టి మేము వచ్చాము. ద ఎంపరర్ హ్యాస్ సెంట్ us and ordered us not to eat the meat. ఆ చక్రవర్తి మమ్మల్ని పంపించి మాకు ఆజ్ఞాపించాడు మాంసాహారం తినొద్దని అని చెప్పండి అన్నారు. అంటే అక్కడ ఎక్కడ మొహమాటం లేదు. మస్తు ఆఫర్ చేసింది తినమన్నారు. ఒకవేళ మస్తు కానీ మాంసాహారం మస్తు వేరేదేమిచ్చినా తింటారు వీళ్ళు. కానీ మాంసాహారాన్ని మస్తు పెడితే మేము ఆ చక్రవర్తి దగ్గర నుంచి వచ్చాం, ఆధ్యాత్మిక చక్రవర్తి దగ్గర నుంచి వచ్చాం, ఇంకా మేము మాంసాహారం తినమని చెప్పామన్నారు బాబా. డైరెక్ట్ గా చెప్పేశారు. చూడండి ఎక్కడ ఎంత గొప్పగా బాబా చెప్పమని చెప్పారు వాళ్ళకి. సో అంటే ఈరోజు గారు వేరే మాట్లాడారు, పోయినసారి మనం చదువుకున్నాం గుర్తుంది కదండి. ఈరోజు బాబా కనీసం మేము ఆయనని సపోర్ట్ చేస్తున్నామని మేము అనుకుంటున్నాం, కానీ నిజానికి ఆయనకి ఎక్కడా కూడా మా యొక్క అవసరం లేదు. ఆయనంతటా ఆయనే పాటలు పడ్డాడు, నేను అవతారని ఆయనే చెప్పుకున్నాడు. ఎవడైనా నువ్వెవరు అని మెహర్ బాబా ఎవరు అని ఎవరైనా నిన్ను అడిగితే నీలో ఆ ప్రశ్న వేసింది ఆయనే అని చెప్పమన్నాడు. ఆయనే చెప్పమన్నాడు. నువ్వు అది కూడా చెప్పమన్నాడు. మెహర్ బాబా తన అవతారుడని ప్రకటించుకున్నాడు అనే విషయం కూడా తానే ప్రకటించుకున్నాడు అని చెప్పమన్నాడు. అంతే తప్పించి తప్పు నీ మీద నువ్వు మెహర్ బాబా దేవుడు అని నాకు తెలుసో తెలీదు, నేను దేవుడు అని నమ్ముతున్నాను, ఇవన్నీ నీకు అక్కర్లేదు. ఇంకా మెహర్ బాబా తనని తాను అవతారుడని ప్రకటించుకున్నాడనే విషయాన్ని నువ్వు వాళ్ళకి చెప్పు అనే విషయాన్ని చెప్పాడు. అంటే ఆ రుచి గారు అంటారు అనమాట, కనీసం
మాకు మేము ఏది చెప్పక్కర్లేకుండానే, మాకు ఏ విధమైన కష్టం కలిగించకుండానే, ఆ కష్టాన్నంతా తన శిరస్సు మీద ఎత్తుకున్నాడు. అది బాబా యొక్క తత్వం అంటాడాయన. రుచి గారు చూడండి. ఎంత లోతుగా, ఎంత, ఎంత గాఢంగా, ఎంత లోతుగా, ఎంత గాఢంగా ఎ ఎక్కడో నీ హృదయాన్ని స్పృశించే విధంగా చెప్తారు మనకి బాబా. ఆ బాబా యొక్క తత్వాన్ని రుచి గారు చెప్తారు కదా! సో, అది నాకు చాలా అంటే మనం ఈ పుస్తకం చదువుతున్న కొద్దీ అది రోజు రోజుకి దాంట్లో లీనమైపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. నాకైతే అనిపిస్తున్నది ఆ విధంగా. సో, Baba sent out in search of high types of Mustang when we went to the very southernmost point of India to a place called రామేశ్వరం. అయితే మేమేం చేసామంటే బాబా మమ్మల్ని బయటికి పంపించారు. అక్కడ ఆహ్, అక్కడ మస్తుల్ని వెతకమని అక్కడ అంటే ఉన్నతమైన మస్తుల్ని, ఈ భగవతోన్మత్తుల్ని మమ్మల్ని కనుక్కోమని బాబా మమ్మల్ని రామేశ్వరం అంటే వాళ్ళు పంపించారు బాబా. మేము ఈ మస్తుల్ని వెతుక్కుంటూ ఆ దక్షిణాది తీరమైన అన్నిటికన్నా దక్షిణ భాగానున్న రామేశ్వరానికి చేరాం. ఇట్ ఈస్ ఎ టెంపుల్ ఎట్ ద వెరీ టిప్ ఆఫ్ ఇండియన్ పెనిన్సులా, క్వైట్ రైట్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ద ఓషన్. అయితే బాబా ఆయన చెప్తున్నాడు ఈరోజు గారు. ఇది అక్కడ ఒక గుడి ఉంటుంది. రామేశ్వరం మీకు చాలా మందికి తెలుసు కదండీ! చాలా మందికి రామేశ్వరం టెంపుల్ తెలుసు. ఈ రామేశ్వరం ఎక్కడుంది? అది దక్షిణ భారతదేశంలో అంటే దక్షిణ భారతదేశానికి ఆ సదర్న్ మోస్ట్ పాయింట్ అన్నమాట. మీకు రామేశ్వరం దగ్గర మీరు చూసినట్టయితే దిస్ ఈస్ అక్కడ బార్డర్, ఇండియా తాలూకు బార్డర్ కనిపిస్తుంది. ఒక దగ్గర కన్యాకుమారి అంటే అన్నిటికన్నా అతి దక్షిణమైన పాయింట్ కన్యాకుమారి. ఆ సౌత్ ఈస్ట్ అంటే శ్రీలంకకి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతం ఏంటంటే మనకి రామేశ్వరం అన్నమాట. ఆ రామేశ్వరం దగ్గర అక్కడ ఏంటవుతుందంటే అక్కడ ఒక గుడి ఉంది. అక్కడ రామేశ్వరం దగ్గర గుడి ఉంది. మనకు తెలుసు రామేశ్వర కోల్ అక్కడ ఈశ్వరుడు రాముడు ప్రతిష్ఠించాడని చెప్తారు. సో దాని గురించి ఇక్కడ ఈయన చెప్తున్నారు, ఈరోజు గారు చెప్తున్నారు. దేర్ ఇస్ ఎ హ్యూజ్ outcropping of rock at the very tip of India and the temple is carved out of the rock. మీరు రామేశ్వరం వెళ్ళినప్పుడు ఆ రామేశ్వరం తాలూకు ఇమేజెస్ చూస్తే అది అంటే ఒక్క నిమిషం అంటే ఆ రామేశ్వరం ఆ లోపల ఉన్న శిల్పాలను చూస్తే మీకు ఏం కనిపిస్తుందంటే దాంట్లో అక్కడ మొత్తం ఆ యొక్క రాతి నుంచి చెక్కిన అక్కడ మొత్తం అన్ని కొన్ని శిల్పాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఆ రాతి నుంచి చెక్కిన శిల్పాల్లో మనకి నేను చూస్తున్నాను. ఒక్క నిమిషం అండి. ఓకే. సరే. ఆ రాతి నుంచి చెక్కిన అక్కడ మొత్తం రాతి నుంచి చెక్కిన ఆ గుడిలో రాతి నుంచి చెక్కిన శిల్పాలు మీకు కనిపిస్తాయి. అయితే నేను అతను యూ డోంట్ సీ ద రాక్, ఇట్ ఈస్ లైక్ ఎ కేవ్. మీకది ఒక గుడిలాగా కనిపించదు. రామేశ్వరాన్ని చూస్తే అదొక కేవ్ లాగా కనిపిస్తుంది. చూడండి ఇగో నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఇది రామేశ్వరం టెంపుల్ ఇన్ తమిళనాడు. నేను స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. అంటే మాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ టెంపుల్స్ ఇది. చాలా బాగుంటుందండి టెంపుల్. చూసిన వాళ్ళు డెఫినెట్‌గా దే కెన్ ఎంజాయ్ ఇట్. ఒక్క నిమిషం అండి. రామేశ్వరం టెంపుల్ చూడండి. అదొక కేవ్ లాగా ఉంటుంది ఇదిగో. ఇది రామేశ్వరం టెంపుల్. ఇగో అది చూడండి. అది గుహలాగా ఉంటుందన్నమాట. లోపలికి ఇట్లా గుహలాగా ఉంటుంది. ఇది ఈ గుహలాగా లోపలికి ఉంటుంది. అంటే ఇప్పుడు ఏం చేశారంటే ఇక్కడ టెంపుల్‌లోకి మీకు ఫోన్‌లు అలో చేయట్లేదు. బయట ఫోన్‌లు కాబట్టి లేకపోయింటే మీకు ఈ పాటికి బోలెడన్ని శిల్పాలు అన్ని బోలెడన్ని వచ్చేసేవి బయట. అది ఆ శిల్పాల తాలూకు అంటే ఈరోజు గారు చెప్తున్న ఆ శిల్పాల తాలూకు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి మీకు. అయితే ఒక్క 1 మినిట్. ఓకే. ఈ రామేశ్వరం టెంపుల్‌లో ఆయన చెప్పిందేంటంటే, ఈరోజు గారు చెప్పిందేంటంటే, దేర్ ఈస్ ఎ హ్యూజ్ అవుట్‌క్రాపింగ్ ఆఫ్ ద రాక్ అట్ ద వెరీ టిప్ ఆఫ్ ఇండియా అండ్ ద టెంపుల్ ఈస్ కార్వ్డ్ అవుట్ టు ద రాక్. అక్కడ ఒక రాయి ఉంటుంది. ఆ రాయి నుంచి ఈ యొక్క గుడి చెక్కబడింది మొత్తం అంతా కూడా ఆ రాయి నుండి. యూ డోంట్ సీ ద రాక్, ఇట్ ఈస్ లైక్ ఎ కేవ్, బట్ దట్స్ హౌ ద టెంపుల్ హాస్ బీన్ కార్వ్డ్ అవుట్ ఆఫ్ ద స్టోన్. మీకు ఆ రాయి తెలీదు. కానీ ఆ రాయి నుంచి ఏర్పడిన దాని ఒక గుహలాగా ఉంటుంది. ఆ విధంగా ఆ టెంపుల్ చెక్కబడింది. అయితే
The first thing we saw when we entered the temple were the various depictions of the yugas or the cycles of the time. నా మొట్టమొదటిది మేము ఆ గుడిలోకి వెళ్ళిన వెంటనే మేము గ్రహించింది ఏంటంటే ఆ ఆ అక్కడ రామేశ్వరం టెంపుల్‌లో ప్రతి ఒక్క యుగాన్ని అంటే వాళ్ళు శిల్పం చెక్కారట. ప్రతి ఒక్క యుగం యొక్క శిల్పం చెక్కారట. రామేశ్వరం గుడిలో ఒక శిల్పం చెక్కబడిందన్నమాట. ప్రతి యుగానికి ఒక శిల్పం చెక్కబడిందన్నమాట. అక్కడ ఆ గుడిలో చెక్కబడింది. ఆ చెక్కబడిన దాని గురించి ఆయన చెప్తున్నాడాయన. ఏ విధంగా చెప్తున్నాడో చూడండి. కలియుగం గురించి వన్ థింగ్. They have depicted all the yugas, but the one I still remember was the Kali Yuga. వాళ్ళు అన్ని యుగాలు కూడా వాళ్ళు చూపించారన్నమాట. ఆ గుడి తాలూకు ఆ శిల్పాల్లో వాళ్ళు అన్ని యుగాల్ని వాళ్ళు చూపించడం జరిగింది. అంటే అన్ని యుగాలని వాళ్ళు శిల్పాలుగా చిత్రించడం జరిగింది. అంటే వర్ణించడం జరిగింది. ఆ శిల్పాలుగా చేయడం జరిగింది. దాంట్లో అన్ని దాంట్లో ఆయన అంటాడు, ఐ స్టిల్ రిమెంబర్ ద కలియుగ. నేను ఆ కలియుగం యొక్క ఆ శిల్పం నన్ను ఇంకా బాగా గుర్తుంది నాకు అంటాడు ఆయన. ద రెస్ట్ ఐ హావ్ ఫర్గాటెన్, బట్ ద డిపిక్షన్ ఆఫ్ ద కలియుగ స్టండ్ మీ. అది ఆయన అంటున్నాడు అనమాట ఇరుచి గారు. నాకు మిగతావన్నీ నేను మర్చిపోయాను, కానీ కలియుగం తాలూకు ఆయన ఏదైతే కలియుగం తాలూకు ఆ శిల్పం ఏదైతే ఉందో ఆ శిల్పము నేను ఇంకా మర్చిపోలేదు ఆ శిల్పాన్ని అని చెప్తున్నాడు అనమాట. కలియుగం యొక్క ఆ శిల్పాన్ని మర్చిపోలేకపోతున్నాను అని అంటారు ఈరోజు గారు. కారణం ఏంటో ఒక్కసారి చూద్దాం దాని గురించి. ఏంటంటున్నారంటే, ఏ మ్యాన్ సీటెడ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ఎ ఉమన్ విత్ హ్యూజ్ బస్ట్. అంటే ఒక స్త్రీ ఒడిలో ఒక పురుషుడు ఉన్నాడట. ఆయన అంటే ఆవిడ యొక్క పైన అంటే అర్ధాకృతి ప్రతిమ అన్నమాట. అంటే సగమే ఉందన్నమాట. స్త్రీ యొక్క ప్రతిమ అర్ధాకృతి ప్రతిమ. అంటే ఆ రొమ్ముల దగ్గర నుంచి పైదాకే ఉంటుంది స్త్రీ యొక్క ఆ ప్రతిమ. ఆ విధంగా ఉంటుందన్నమాట. దాన్ని బస్ట్ అంటారు. సో ఈ అర్ధాకృతి ప్రతిమలో ఆ ప్రతిమ తాలూకు ఒళ్ళో ఈ పురుషుడు ఉన్నట్ట. అయితే దిస్ వుడ్ బి ద ట్రైట్ ఆఫ్ కలియుగా. అంటే ఇరుచి గారు అంటున్నారు, ఇది ఆ కలియుగం యొక్క రీతిట, ఆ కలియుగం యొక్క ప్రత్యేకమైన లక్షణం. అది ఆ లక్షణం ఏంటో కూడా ఆయన వివరించాడు. A man seated on the lap of the woman with a huge bust. This would be the trait of Kali Yuga. Man's duty has always been to stand at attention and be of help, not only to the woman, but to the mankind. ఆ ప్రతిమ ఏం చెప్తున్నారంటే, అంటే ఆ పురుషుడి యొక్క ధర్మం ఏంటిట? కలియుగంలో పురుషుడి యొక్క ధర్మం ఏంటంటే, వాడు ప్రతి ఒక్కరిని రక్షించడమే వాడి ధర్మం అంట. పురుషుడి యొక్క ధర్మం ఏంటి? ప్రతి ఒక్కరిని రక్షించడమే. స్త్రీనే కాకుండా సమస్త మానవాళిని రక్షించడము పురుషుడి యొక్క ధర్మంగా ఇరుచి గారు వివరిస్తూ ఉన్నారు దీంట్లో ముఖ్యంగా. అంటూ హిస్ ప్లేస్ ఈస్ నాట్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ద ఉమన్, బట్ దట్ ఈస్ హౌ ఇట్ వాస్ డెపిక్టెడ్ మిలీనియా ఎగో. అంటే మానవుడి యొక్క ఆ స్థానము ఆ స్త్రీ ఒడి కాదు, ఆ స్త్రీని సంరక్షించడం అన్నమాట. ఆ విధంగా అన్ని సంవత్సరాల క్రితం, అన్ని వేల సంవత్సరాల క్రితం కూడా ఆ విధంగా చెక్కబడింది అని చెప్తున్నారు. చెప్పబడిందిట, కలియుగంలో మానవుడు ధర్మ సంస్థాపన చెయ్యాలి అని. అది ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అవతారణ చేస్తూ ఉంటాడు. కానీ మానవుడు అనేవాడు ఆ ధర్మాన్ని నిలబెట్టాలి, అధర్మాన్ని కాదు, ధర్మాన్ని నిలబెట్టాలి అన్నమాట. ఆ ధర్మాన్ని అనేసరికి అది అధర్మంగా మారిపోతూ ఉంటుంది. కాబట్టి దయచేసి అన్యథా భావించవద్దు. ధర్మాన్ని నిలబెట్టాలి. మా పురుషుడు అనేవాడు ధర్మాన్ని నిలబెట్టాలి, ధర్మ సంరక్షణ చెయ్యాలి. స్త్రీకి ఆయన దానికి ధర్మంగా ఆ స్త్రీకి రక్షణగా ఉండాలి. స్త్రీకే కాదు, సమస్త మానవాళికి రక్షణగా ఉండాలి. అది పురుషుడి యొక్క లక్షణము. These yugas are of many hundreds of thousands of years. ఈ యుగాలన్నీ కూడా కొన్ని లక్షల సంవత్సరాల క్రితంవి. In fact, at the time
when Krishna was there, it is the beginning of Kali Yuga and we are continuing in it. కృష్ణుడు యొక్క అంటే కృష్ణుడి యొక్క ఆఖరి దశ కదా కలియుగం, అంతే కదా. ఇంకా కృష్ణుడు అప్పుడు పడుకుంటాడు, అదే కదా కలియుగం ప్రారంభం. కలియుగం ప్రారంభం అయిపోయింది, నేను ఇంకా వెళ్ళిపోవాలంటాడు అనమాట కృష్ణుడు. అదే చెప్తున్నాడు ఆయన, ఇరుచి గారు అంటున్నారు, కృష్ణుడు ఉన్నప్పటి నుంచి కలియుగం ప్రారంభమైంది. ఇట్ ఈస్ సెడ్ దట్ ఇన్ ద టైమ్ ఆఫ్ ద సత్యయుగ so much goodness existed in the world that in order to get the Lord's attention, one had to move mountains. అంటే సత్యయుగంలో ఆయన చెప్తున్నాడు, సత్యయుగంలో అంటే కృతయుగం అన్నమాట. కృత, త్రేత, ద్వాపర, కలియుగం, మనకి 4 యుగాలు. ఆ కృతయుగాన్ని మనం సత్యయుగం అని పిలుస్తూ ఉంటారు. ఈ సత్యయుగంలో ఆయన చెప్తున్నారు, ఎవరు ఇరుచి గారు చెప్తున్నారు, ఆ రోజుల్లో ఆ భగవంతుడి యొక్క దృష్టి నీ మీద పడడానికి వాళ్ళందరూ కూడా పర్వతాలని కదిలించేవారట. అంటే సత్యయుగంలో వాళ్ళకి అంత శక్తి ఉండేది, సత్యయుగం వాడికి అంత శక్తి ఉండేది. పర్వతాలని కదిలించేయంగానే భగవంతుడు ప్రత్యక్షం అయిపోయేవాడు అనమాట మనకి. అంతే కదండి, మనం పురాణాల్లో విన్నాం. హిరణ్యకశిపుడు ఆయన వాడు మొత్తం భూమిని చుట్టేస్తాడు హిరణ్యాక్షుడు. ఆ చుట్టేయంగానే వెంటనే ఆ విష్ణుమూర్తి వరాహ రూపంలో వచ్చేస్తాడు. సో ఇవన్నీ మనం మత్స్యావతారం, కూర్మావతారం, ఈ అవతార ప్రక్రియ మనం పురాణాల్లో వింటూ ఉంటాం. అదే విషయాన్ని ఇరుచి గారు ఇది చాలా సింపుల్ గా, అంటే మామూలు మానవుడికి అర్థమయ్యే భాషలో, పాశ్చాత్యులకు అర్థమయ్యే భాషలో ఆయన చెప్పారు. ఏమంటారంటే, ఆ యొక్క సత్యయుగంలో భగవంతుడి యొక్క దృష్టి పడడానికి ఆయన ఏం చేసేవారటంటే, వీళ్ళందరూ కూడా కొండల్ని కదిలించేవారట. But now in the Kali Yuga, it takes Herculean effect on one part to even move a speck of the mountain, so you reap great benefit. అంటే ఈ కలియుగంలో ఆ కొండ మీద ఒక రాయిని కదిలించడానికి నీకు అత్యంత ప్రయాస అవసరం సుమా అని చెప్పేసి అంటున్నారు. అత్యంత ప్రయాస అవసరం అంట ఈ కొండ మీద ఒక రాయిని కదిలించడానికి. అది ఆయన చెప్తున్నారు. నేను చాలా టైం తీసుకున్నాను, నేను చూసుకోలేదండి టైం. జై బాబా, 7:58 అయిపోయింది. అవతార్ మెహర్ బాబాకి రేపు కంటిన్యూ చేస్తాను. జై బాబా అండి, జై బాబా. చక్కటి విషయాలు తెలియజేస్తున్నారు. సారీ చూసుకోలేదు, మాకు కూడా సమయం తెలియలేదు. జై బాబా అండి. అవునండి, చక్కటి విషయాలు అంటే అవి ఇది నేను అసలు అవి చూసుకోలేని విషయాలు, ఇవన్నీ కూడా నేను చూడలేదు నేను ఇవాళ. లేకపోతే ఒక్కసారి దానికి పుస్తకాల్లో గోత్రు అయి ఉంటే రామేశ్వరంలో ఆ శిల్పాలు అవి ఫొటోస్ మనం తీసుకుని ఉందుము. సో మళ్ళీ రేపు ట్రై చేస్తాను అవి తీసుకోవడానికి. జై బాబా. జై బాబా, జై బాబా. ఇప్పుడు ఒకసారి చూసాము రామేశ్వరం, అంతే, మళ్ళా చూడలేదు. జై బాబా, జై బాబా, జై బాబా. చక్కటి విషయాలను తెలియజేసినందుకు జై బాబా. ఇప్పుడు మొబైల్ లో చూసారా? అదేనా ఇప్పుడు చూపించారు, అదేనా? జై బాబా. మేము కూడా చూసేసాం అయితే. అలాగా, అంటే దాంట్లో ఇరుచి గారు ఏ విషయాలు అయితే చెప్పారో, అంటే ఇరుచి గారు చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలు మనం చూద్దాం ఇంకోసారి ఎప్పుడైనా. అంటే దాని శిల్పాలు ఉండాలి, ఆ శిల్పాల తాలూకు ఎక్కడో ఉండాలి. ఓల్డ్ ఫోటోగ్రాఫ్స్ అని నా దగ్గర ఉండాలి అని అనుకుంటున్నాను, లేకపోతే వెబ్సైట్ ఏదో తెలుసు. ఏంటండి? లేదండి, సారీ. జై బాబా, జై బాబా చెప్పండి. జై బాబా, చూద్దాం మళ్ళీ రేపు చూద్దాంలేండి, రేపు ట్రై చేద్దాం ఒకసారి. జై బాబా. జై బాబా అండి, చక్కటి విషయాలను తెలియజేసినందుకు జై బాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు ఒక నిమిషం నామం చేయండి, తర్వాత మౌనము, తర్వాత హారతి. రామకృష్ణ గారు హారతి పాడవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి. రామకృష్ణ గారు నిమిషం నామం చెప్పండి. ఒక 2 నిమిషాలు నామం చెప్పండి, తర్వాత మౌనం ఉందాము, తర్వాత హారతి మీరే పడదురు. అవతార్ మెహర్ బాబా की जय. ఓం నమో మెహరు బాబా, 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 ఓం నమో